ఈ రోజు శంకారావం పూనుకొని ముందుకొస్తున్నాడు. పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. నాతో పాటు కదలి రండి, నాతో పాటు మీరు నడవండి. ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంకారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఈ శంకారావం మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆడపడుచుల కోసం, మన రైతుల కోసం, మన యువకుల కోసం, మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మీరు చూశారు, నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగుపడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకరు దుబాయ్ పారిపోయారు, మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు, మరొకరు ఎవరు కాన్స్టిట్యున్సీలు కానీ వెళ్ళిపోయారు. ఈ దుర్మార్గుడి దగ్గర మరి ఉండలేము, మన తాలూకా పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు, ఎమ్మెల్యేలు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజాప్రతినిధులే ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకెక్కడ కూడా సందేహం లేదు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు, తెలుగుదేశం పార్టీ తీరు. ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం. యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు. ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకు అశోక్ అన్న ద్వారా దక్కింది. 2 పర్యాయాలు గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం. అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్లీ ఒక చక్కనైనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు. అది కేవలం వాళ్ళ రాజకీయం కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో కాదు, మీ అందరి కోసం, మన ప్రజల కోసం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు. అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలుగా, సామాన్యులుగా, ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసికట్టుగా ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మన మీదే అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది. కార్యకర్తలుగా ఇటు తెలుగుదేశం గాని జనసేన పార్టీ గాని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల వరకు కూడా మనం తీసుకొని వెళ్లి మళ్లీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి. ఎందుకనంటే భయపెట్టాలని చూస్తున్నారు. ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు. అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేయాలని అడుగుతున్నాడు. అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను. పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి, మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను. తిత్లీ తుఫాను వచ్చింది, నీలం తుఫాను వచ్చింది, ఫైలిన్ తుఫాను వచ్చింది, ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి. కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపెడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా ముందుకు రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కానీ ఏ నాయకుడిది కూడా ఉండకూడదు. అందుకనే రాబోతున్నటువంటి కాలంలో
ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎంతవరకు కూడా అభివృద్ధి జరిగిందనంటే అది తెలుగుదేశం పార్టీ